భాగాలుగా విభజించబడింది. ఒకటి శరీర ధర్మము, రెండు కుటుంబ ధర్మము, మూడు స్వధర్మము. ఈ మూడు విధాలు ఉంటాయి. ఒకటి శరీర ధర్మము, రెండు కుటుంబ ధర్మము, మూడు స్వధర్మం. ఈ మూడు ధర్మాలు సరిపడా సమయాన్ని, కార్యక్రమాలను మనం రూపొందించుకున్నప్పుడే సరైన జీవిత జయంలో ప్రణాయిస్తున్నట్లు లెక్క. ఈ మూడు సరిసమానంగా ఉంటేనే ఏ అనారోగ్యానికైనా ఇది ఫస్ట్ కంపల్సరీ. ఈ జీవిత జయం ఎప్పటికప్పుడు మన జ్ఞాన స్థాయిని బట్టి, పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. మీ స్థాయిని బట్టి కూడా మారుతూ ఉంటుంది. ఉదాహరణకు ఒకరు 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు 10వ క్లాస్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతూ ఉన్నాడు అనుకుందాం. అన్ని చోట్ల ఫస్ట్ క్లాసే, కానీ తరగతులు మారుతూ ఉంటాడు కదా. ఎక్కడ బట్టినా ఫస్ట్ క్లాసే, కానీ తరగతులు మారుతూ ఉంటాడు కదా. అదేవిధంగా ధ్యానానికి రాకముందు మనసు, శరీరాన్ని, ప్రాపంచికతను ఉద్దేశించి మనకున్న మిడిమిడి జ్ఞానంతో మన ధ్యేయము ఒక రకంగా ఉంటే ధ్యానంలో అడుగుపెట్టిన తొలి రోజుల్లో కాస్త మార్పు వస్తుంది. ఇది కరెక్టే. అంతకుముందు గందరగోళంగా ఉన్న వాళ్ళను మనం కొద్దిగా మార్పు వస్తుంది. శాకాహారిగా మారకముందు ఒక రకము, శాకాహార అయిన తర్వాత ఒక రకము, ధ్యాని కాకముందు ఒక రకము, ధ్యాన అయిన తర్వాత ఒక రకము, మూడో నేత్రం వికసించే ముందు ఒక రకము, వికసించిన తర్వాత ఒక రకము. ప్రతి మనిషికి జీవిత ధ్యేయం మారుతూ ఉంటుంది. ఇలా ఎప్పటికప్పుడు ధ్యానంలో మన స్థాయిని పెరిగే కొద్దీ జీవిత ధ్యేయం కూడా మార్పు వస్తుంటుంది. ఒక స్థాయి ధ్యానం నేర్చుకున్న ఒక స్థాయి, పుస్తకాలు నేర్చుకున్న ఒక స్థాయి, దివ్యనేత్రం నేర్చుకున్న ఒక స్థాయి, అట్లా ఎప్పటికప్పుడు మనకు మారుతూ ఉంటాయి. అయితే ఒకసారి ఆత్మ పదార్థం భూమి మీద ఈ శరీరం అనే బట్టతో జన్మ తీసుకొని వచ్చినప్పుడు ప్రధానంగా దాని జీవిత ధ్యేయం ఏంటి? అసలు ఈ శరీరం బట్ట భగవంతుని లోపల పెట్టి వచ్చినప్పుడు అసలు ఏంటి జీవిత ధ్యేయము ఏమిటి అని ప్రశ్నించుకుంటే, ఈ జన్మ ఆఖరి జన్మ చేసుకోవటం లేదా పూర్ణాత్మ స్థాయి చేరుకోవటమే అనే సమాధానం చెబుతాం. ఇది ఆఖరి జన్మన చేసుకోవాలి, పూర్ణాత్మ స్థాయికి చేరేదానికి వచ్చాం. అయితే ఆ పూర్ణాత్మ స్థాయి చైతన్యాన్ని చేరుకోవటంలో భాగంగా జీవిత కాలంలో మనం ఎంచుకొని వచ్చినటువంటి పరిస్థితులు ఏమి ఎంచుకొని వచ్చాము, సంఘటనలు ఏమి ఎంచుకొని వచ్చాము, నేర్చుకునే విషయాలు, కలవలసిన వ్యక్తులు, తయారు చేసిన సమూహాల గురించి తెలిపే జ్ఞానమే జీవిత ధ్యేయము. నువ్వేం రాసుకొని వచ్చావు, ఎవరిని కలవాలి, ఏ రకాల ఇబ్బందులు పడాలి, ఏం చేయాలనేది నువ్వు రాసుకొని వచ్చిందే ఈ జీవిత ధ్యేయం. దీంతో పాటు మనం పొందవలసిన ఆనందాలు, పొందే విధానాలను కూడా జీవిత ధ్యేయంలో ఒక భాగం పేర్కొంది. ప్రధానంగా శరీర ధర్మం, కుటుంబ ధర్మం, స్వధర్మం, ఈ మూడు యొక్క సమ్మేళనే మన జీవిత ధ్యేయం. ఈ మూడు కరెక్ట్గా ఉండాలి. ఏంటి? ఫస్ట్ శరీర ధర్మం. మొదట అయిన శరీర ధర్మాన్ని తీసుకుంటే శరీరంలో ఉన్నటువంటి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు నిత్యం జరుగుతున్న పనులు, తద్వారా మనం పొందే ఆనందాన్ని పెరగవచ్చు. కరెక్టే, కర్మేంద్రియాల ద్వారా, జ్ఞానేంద్రియాల ద్వారా పొందవచ్చు. ఉదాహరణ, కంటితో ఎన్నో సుందరమైన ప్రదేశాలు, సినిమాలను, నాట్యాలను చూస్తాం. ఇలా చూడటం ద్వారా మనం పొందే ఆనందాలన్నిటికీ కంటి ధర్మంగా పేర్కొంటాం. అలాగే మంచి వాసన ఎప్పుడూ పొందేటట్లు చూస్తాం. ఉదాహరణకు ప్రతిరోజు మనం స్నానం చేస్తూ ఉంటాం, కానీ అదే స్నానంలో నీటిలో ఒక పన్నీరు చుక్క వేసుకొని స్నానం చేస్తే ఎంత చక్కగా ఉంటుంది. అలాగే గదిని సువాసనతో నింపుకుంటే నేనేం చేస్తానంటే ఒక 3 యాలుక్కాయలు నీళ్ళల్లో బాగా మరిగించి బకెట్లో వేసుకొని స్నానం చేస్తాను. అదొక ఆనందం, అదొక స్మెల్. మనం ఎప్పుడు ఒకే రకంగా ఉంటామా? కాబట్టి ఈ శరీరానికి కూడా రకరకాలుగా మనం ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక వ్యతిరేకత కాదు, ఆధ్యాత్మికానికి ఇది వ్యతిరేకత కాదు. మనం పొందే విషయాలన్నీ గతం కన్నా ఇంకొద్దిగా ఎక్కువ స్థాయిలో ఉండేటట్లు మనకు మనే మెరుగులు దిద్ది వాటిని మరింత పరిపూర్ణంగా చేసుకోవాలి. ఎప్పటికప్పుడు పరిపూర్ణంగా చేసుకోవాలి. అందులో భాగంగా మంచి సినిమాలు చూడటం, వాసనలు వెదజల్లే వాతావరణాలను ఏర్పాటు చేసుకోవడం, ఇష్టమైన ఆహారాన్ని తినటం, అంటే శాకాహారం మరియు ఫలాహారం, శ్రావ్యమైన సంగీతం వినటం, స్పర్శ సుఖం పొందటం, ఈత కొట్టడం, జలపాతాల్లో, నదుల్లో స్నానం చేయటం, ఈ శరీరానికి ఇవన్నీ అవసరము. కాబట్టి ఇలా 5 ఇంద్రియాల ద్వారా పొందే ఆనందాన్ని అనుభవించి, ఇక్కడ మితం అంటే ఆనందాన్ని అనుభవించిన తర్వాత కొంత సంతృప్తి కలిగిన వెంటనే దాన్ని ఆపి తర్వాత కార్యక్రమం వెళ్ళాలి. ఒక ఈత నేర్చుకున్నావు, అది ఆగిపోయింది, మళ్ళీ డ్రైవింగ్ నేర్చుకో, అట్లా పూర్తిగా అతిగా పోకుండా దాన్ని మార్పు. ఇలా ప్రతిరోజు కర్మేంద్రియాలతోనూ జ్ఞానేంద్రియాలతో చేసే కార్యక్రమాలు చేస్తూ వాటితో పొందే ఆనందాన్ని అనుభవించటమే మన శరీర ధర్మం. శరీర ధర్మం కోసం సుమారు 8 గంటలు వేచించవచ్చు. ఎందుకంటే ఈ భూమి మీదకి అద్భుతమైన శరీరాన్ని తీసుకొచ్చాం అంటే శరీరం ద్వారా పొందే ఆనందాలు అన్నీ కూడా పొందాలనేదే కదా. రేపు బుద్ధుడిగా మన జన్మ
జన్మను చాలిస్తామంటే ఈ రోజు సాయంత్రం మిరపకాయ బజ్జీ తినటంలో ఎటువంటి తప్పేం లేదే, శరీరానికి అవసరం, తప్పేం లేదే అన్నదే శరీర ధర్మంలో కీలకమైన అంశం. అంటే ఆనందం అనేది ఆత్మతో ఒక భాగమైనటువంటి ఈ శరీరం ద్వారా కూడా పొందవచ్చు. ఆత్మకు ఆనందం ఈ శరీరం ద్వారా కూడా పొందవచ్చు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకొని మితిమీరకుండా కేవలం తగు మాత్రం అనుభవించే శారీరక ఆనందాలన్నిటి కలిపి శరీర ధర్మం మాట్లాడుకుంటాం. ఇప్పుడు భోంచేస్తున్నాం, భోంచేసేటప్పుడు అసలు భోజనం తినాలి అంటే ఒక బ్రహ్మర్షి ప్రేమనాథ్ గారి దగ్గర నేర్చుకోవాలి. భోజనం అసలు ఎంత పెట్టుకుంటాడు, అది ఎట్లా కలుపుతాడు, ఎంత రుచి చూస్తాడు. ఒక రుచి ఎరిగాము అంటే అంతతో కట్ చేయాలి కొద్దిగా. అంత ఎంత పెడతాడు, ఇంత గోలికాయ ఎంత పెడతాడు ఆయన, అట్లా కలుపుతాడు. రుచి చూశాడుకో మళ్ళీ ఇంకో గోలికాయ తింటాడు, అంతే. అది నేను స్టన్ అయిపోయాను. పక్కన కూర్చొని ఒకసారి ఆయన భోంచేస్తుంటే చూశాను నేను. దాన్ని నేను ప్రాక్టికల్ చేస్తున్నా. ఓహో ఇది ఏంటి. కాబట్టి ఇట్లా అన్నీ కూడా మన శరీర ధర్మానానికి, కారు నేర్చుకోవటం కానీ, ఈత కొట్టడం కానీ, సినిమా చూడటం కానీ, డ్రెస్సులు వేసుకోవటం కానీ, స్నానం చేసుకోవటం కానీ, అన్నిటి కూడా ఎక్కడ కూడా విరుద్ధం కాదు. దానికి ఇవ్వాల్సింది ఇవ్వాలి. ఇవ్వకుండా నీ ఇష్టం వచ్చేట్టు తిరిగితే దాని తర్వాత కుటుంబ ధర్మం ఏంటిది. కుటుంబ ధర్మంలో ఇప్పుడున్న ఆధ్యాత్మిక పరిస్థితులను బట్టి మనం కుటుంబాన్ని రెండుగా విభజించవచ్చు. అంటే ఒకటి రక్త సంబంధ కుటుంబం, రెండు ఆత్మ కుటుంబ ధర్మం. రక్త సంబంధం కుటుంబం అంటే భూమి మీదకి మనకొక భూమికి తయారు చేసేవారిని సంబంధించిన తల్లి తండ్రి, అంటే ఒక ప్లాట్ఫారం నిర్ణయించుకొని మన ఎవరు వాళ్ళని తల్లి తండ్రి తోబట్టిన వారిని, వైపు చుట్టాలని, భార్య వైపు చుట్టాలని, భర్త వైపు చుట్టాలని వెరసి పెళ్లికి హాజరైన కలుసుకునే కుటుంబ వ్యక్తులు అన్నమాట. అటువంటి వారందరి పట్ల మనకున్నటువంటి సంబంధాలను రక్త సంబంధిక కుటుంబాలు అంటాం. అంటే తల్లి పక్క బంధువులు కానీ, ఏది భార్య తండ్రి పక్క బంధువులు కానీ అందరినీ ఒక ప్లాట్ఫారం ఎంచుకొని వస్తాం. ఇక కుటుంబంలో రెండోది చాలా ముఖ్యమైనది. దీనికన్నా కూడా రెండోది చాలా ఆత్మ కుటుంబం. అంటే ధ్యానం ద్వారా ఏ వ్యక్తులను ఆప్తులుగా భావించి వాళ్ళని కలుసుకుంటూ వాళ్ళ ధ్యానానుభవాలు వింటూ మన జ్ఞానాన్ని వాళ్ళకు పంచి పరస్పర ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచుకుంటూ వెళ్తామో అటువంటి వారు ఏర్పడిదే ఆత్మ కుటుంబం. అంటే నీ పని నువ్వు రక్త కుటుంబం వాళ్ళకి ఎంతైతే ఇస్తావో ఆధ్యాత్మిక ఆత్మ కుటుంబానికి కూడా అంతే ఇవ్వాలి. ఒక తేనెతీగ ఒక పువ్వు నుండి తేనెను సేకరించి ఇంకొక పువ్వు వెళ్ళినట్టు ఒక ధ్యానులు సమూహం నుండి మరొక సమూహానికి, ఒక ఆత్మ కుటుంబం నుండి ఇంకొక ఆత్మ కుటుంబంగా మనం నెట్టుకుంటూ వెళ్ళి జ్ఞానాన్ని సంపాదించడమే ఆత్మ కుటుంబ ధర్మము అని చెప్పవచ్చు. వెరసి కుటుంబ ధర్మంలో మొదటి రక్త సంబంధికులు ఏర్పడిన కుటుంబం, రెండోది ఆత్మజ్ఞానం సంపాదించడం అన్న కార్యక్రమంలో భాగంగా ధ్యానులు లేదా జ్ఞానుల సముదాయంలో ఏర్పడేదే కుటుంబం. ఈ రెండు కుటుంబాలకు సంబంధించి రోజులో చెరో 8 గంటలు కేటాయించి, ఎందుకంటే ఈ సమాజంలో మన వేదిక సిద్ధం చేసింది మన తల్లిదండ్రులు కాబట్టి మాతృదేవో భవ పితృదేవో అన్న నానుడి మనం పూర్తిగా ఆచరణలో పెట్టడంలో భాగంగా తల్లిదండ్రుల ఏర్పడిన వంటి రక్త సంబంధిత కుటుంబాలు సముదాయం వీళ్ళందరికీ ఎప్పటికప్పుడు మన అందుబాటులో ఉండాలి. ఎక్కడా కూడా డిటాచ్ చేయటానికి లేదు. ఒక సముద్రంలోంచి ఒక గ్లాసు నీళ్లు తీస్తే వేరైద్దా, మళ్ళా నువ్వు తీసుకెళ్లి సముద్రంలో పోస్తే ఏమైనా తేడా వస్తుందా? అందువల్ల ఎక్కడా కూడా ఎవరిని పక్కన పెట్టడానికి వీల్లేదు. ఎప్పటికప్పుడు మనం అంతేగాని అతిగా వాళ్ళని విడిచిపెట్టకూడదు. అయితే ఆత్మ కుటుంబ ధర్మంలో రక్త సంబంధికులు అందరూ జ్ఞానులు లేదా జ్ఞానులు అవ్వక కనీసం మాంసాహారం కూడా మానని వారు ఉండొచ్చు. ఇప్పుడు మనం ప్లాట్ఫారం తీసుకొని వచ్చాం, మనం ధ్యానం చేస్తాం, మన బంధువుల్లో చాలా మంది చేయకపోవచ్చు, దాంట్లో కూడా మాంసాహారం కూడా మానని వారు ఉండొచ్చు. కాబట్టి కేవలం అటువంటి వారికి బాగా అవసరమైనప్పుడు, విపత్కర పరిస్థితి ఏర్పడినప్పుడు, లేదా ఒక పెళ్లి, జన్మదినము, గృహప్రవేశం వంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మనం హాజరై ఆనందాన్ని పంచుకోవాలి. అంటే పక్కన పెట్టకూడదు. అప్పుడు ఊరక పోవటము, ఓ ఫోటో దిగటము, ఉండిలో ఒక క్లిక్ ఇవ్వటము, అక్కడ సంతకం చేయటం, మనం ఇచ్చే కవర్ అక్కడ వేసేటం రావటం, అది అందులో ఎవరికైతే గొప్ప ఆత్మజ్ఞానం దగ్గర రావటానికి అవకాశం ఉందో వారితో మనం ఎక్కువ కాలం గడిపి కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని రావాలి. చాలా మంది ఉంటారు మన ప్లాట్ఫారంలో కూడా మనం చోటు వినేవాళ్ళు, వాళ్ళ దగ్గర ఎక్కువ మనం గడపాలి. మనకంటూ ఒక వేదిక తయారు చేసినటువంటి రక్త సంబంధికులు
పూర్తిగా మనం దూరం చేసుకోరాదు, ఎవరిని దూరం చేసుకోరాదు. వాళ్ళు మరీ ఇబ్బందికర పరిస్థితిని కల్పించినప్పుడు కొద్ది కాలం పాటు మిత్రభేదాన్ని ప్రదర్శించి దూరంగా ఉండవచ్చు. ఎప్పుడైనా వాళ్ళు మనతో కలవటానికి సుముఖంగా ఉంటే వెంటనే కలుపుకొని ముందుగా మనం వెళ్ళవలసి ఉంటుంది. రక్త సంబంధంలో చాలా సంబంధాలను ఎప్పుడూ నేర్పాలి. వీళ్ళందరినీ మనం మనం ధ్యానం చేస్తాం, మన తమ్ముడు చేయడు, మన అన్న చేయడు, కాబట్టి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటూ వాళ్ళకి ఇచ్చేయాలి. ఇక రెండవది ఆత్మ కుటుంబ ధర్మం. మనం ఎవరి దగ్గర అయితే ధ్యానం నేర్చుకున్నామో వారితోనూ, మనం ఎవరికైతే ధ్యానం నేర్పుతున్నామో వారితోనూ ఏర్పడేదే ఆత్మ కుటుంబ ప్రయాణంలో కానీ, ధ్యాన యజ్ఞానంలో కానీ, ధ్యాన క్లాసుల్లో కానీ, ఆత్మపరంగా ధ్యానం కోసం, ఆత్మజ్ఞానం కోసం వ్యక్తులు ఎదురవుతూ ఉంటారు. అటువంటి వ్యక్తులు పరిచయం చేసుకొని మన జ్ఞానానికి వారి జ్ఞానాన్ని మనం తీసుకొని వారితో ఆత్మ సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. ఇప్పుడు ఎక్కడికెక్కడికి వెళ్తుంటాం, ధ్యానం క్లాసులకు వెళ్తుంటాం, పెద్ద పెద్ద క్లాసులకు వెళ్తుంటాం. వాళ్ళ దగ్గర మనం తెలిసింది వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి దగ్గర ఉన్నది మనం తీసుకోవాలి. అంతేగాని అక్కడే అతకపోకూడదు. అక్కడ ఆ మాస్టర్తో మాట్లాడాలి, మీరు ఏం చేశారు, ఎన్ని గంటలు చేస్తున్నారు, ఎన్ని పుస్తకాలు చదువుతున్నారు, ఇంకా ఏమైనా కొత్త కొత్త క్లాసులు చేశారా, అవన్నీ అడిగి మళ్ళీ ఇంకొక ధ్యాని దగ్గర పోవాలి. వారితో సంబంధ బాంధవ్యాలు నేర్పుకొని కేవలం బుద్ధిపరంగా ఆత్మపరంగా వాళ్ళతో మనం సంబంధం పెంచుకోవాలి. అంటే మన దగ్గర ఉన్న ఆధ్యాత్మిక పుస్తకాలు వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళ దగ్గర ఉన్న మంచి పుస్తకాలు మనం తీసుకోవటం, వాళ్ళతో కలిసి ఏదైనా ధ్యానం క్లాసులకు హాజరు కావటం, ధ్యాన ప్రచార కార్యక్రమాల్లో పంచుకోవటం వంటి అనేక కార్యక్రమాల ద్వారా ఆత్మ కుటుంబం ధర్మం పాటించాలి. ఇక్కడ రక్త కుటుంబం ధర్మంలో ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి, ఆత్మ కుటుంబ ధర్మంలో ఇట్లుండాలి. ఇంకొక ముఖ్యమైన విషయం, మన ఆత్మ కుటుంబాన్ని చేరుకోవడం కోసం మన స్థాయిని కూడా పెంచుకోవాల్సి ఉంటుంది. మన స్థాయిని పెంచుకోవాలంటే వాళ్ళ ఆత్మ కుటుంబం దగ్గర పోవాలంటే మన స్థాయిని పెంచుకోవాలి. అంటే రక్త సంబంధం కుటుంబంలో పిల్లలకని వాళ్ళని పెంచడం కోసం ఎలా అయితే ఒక మంచి ఉద్యోగంలోకి, ఒక మంచి వ్యాపారంలోకి, లేదా ఒక మంచి సమాజంలోకి, ఒక మంచి వాతావరణంలోకి, అది పిల్లల పెళ్లిళ్ళ కోసం కానీ, విద్యాబుద్ధుల కోసం కానీ సంఘానికి కట్టుబడి ప్రయత్నం చేస్తూ ఉంటామో, అదే విధంగా ఎట్లయితే నీ పిల్లల కోసం నువ్వేమేమి చేస్తావో, నీ బిజినెస్ కోసం నువ్వేం చేస్తావో, అదే విధంగా ఆత్మ కుటుంబాన్ని చేరుకోవటం కూడా అటువంటి ప్రయత్నం తప్పకుండా చేయాల్సి ఉంటుంది. నీ పిల్లలకి ఏమైతే చేస్తావో బయట ఉన్న ఆత్మ కుటుంబ ధర్మం అంటే ధ్యానులు వాళ్ళందరూ కూడా అదే చేయాలి. మనం ఎవరికైతే ధ్యానాన్ని చెప్పి వారిని ఒక ఉన్నత స్థాయికి పెంచవలసి ఉంటుందో వాళ్ళ విషయంలో కూడా మనం ప్రయత్నం చేయాలి. వారందరితోనూ సత్సంధాలు పెంచుకోవాలి. అంటే మన జీవిత జైలో మనం జీవించటమే. ఉదాహరణకు మనకు తెలుగు భాష మాత్రమే వచ్చు, కానీ హిందీ భాష మనకు నేర్చుకుంటే ఎక్కడో ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఆత్మపుత్రులను, ఆత్మ కుటుంబాలని కలుసుకునే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు తెలుగే వచ్చింది, అదే నువ్వు హిందీ నేర్చుకుంటే ఎంతమంది ధ్యాన ప్రచారం చేస్తావు, ఎంతమంది నువ్వు శాకాహారాన్ని ప్రచారం చేస్తావు కదా. అలాగే ఇంగ్లీష్ నేర్చుకుంటే ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఉన్నప్పటికీ ఇంటర్నెట్ మనం వారి ద్వారా ఇంగ్లీష్ సంపాదించి ఆ భాషా నిరోధం వాళ్ళందరినీ మనం కలుపుకోవచ్చు. ఇప్పుడు ఉంది ఇవాళ జూమ్లో, ఇవాళ ప్రపంచ దేశాల్లో ఈ ధ్యానం గురించి, ఈ హెల్త్ క్లాస్, సైన్స్ క్లాసుల గురించి ఎంతమంది ఎదురు చూస్తున్నారు. మరి అట్లా కూడా మనం పోవచ్చు. అదేవిధంగా చిన్నప్పటి నుంచి మనకు కళల్లో ఆసక్తి ఉంటే ఏదో ఒక కళను మనం అభ్యసించిన ద్వారా కూడా ఆత్మకున్నాన్ని పెంచుకోవచ్చు. ఏదో కళ, ఒక పద్యం పాడితే వస్తారు, లేదంటే లలిత పాడతానంటే వస్తారు, లేదు పద్యాలు పాడుతా ఉంటే వస్తారు. ఏదో ఒకటి నువ్వు ఉంటే వాడు నీ దగ్గరికి ధ్యానానికి రావడానికి అవకాశం ఉంది. అది సంగీతం కానీ, నాట్యం కానీ, వాయిద్య పరికరాలు కానీ, వాటిని నేర్చుకొని వాటిలో ఒక స్థాయికి మనం చేరుకున్నప్పుడు దాని ద్వారా కొంతమంది ఆత్మపుత్రులు చేరే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక కుటుంబం నువ్వు పెంచుకోవాలంటే ఏదో ఒక సాఫ్ట్వేర్ నీ దగ్గర కంపల్సరీ ఉండాలి. ఇలా జ్ఞానాన్ని మరింత పెంపొందించుకోవటం, శ్లోకాలు కంఠస్థ పెట్టడం, పుస్తకాలు వ్రాయటం, ధ్యానం గురించి కరపత్రాలు తయారు చేసి పంచటం, మన ధ్యానానుభవాలు ఆర్టికల్ పుస్తకాల్లోనూ న్యూస్ పేపర్లో వచ్చేటట్టుగా ప్రయత్నించడం ద్వారా మనం మన ఆత్మ కుటుంబాన్ని చేర్చుకోవచ్చు. చూడండి ఎన్ని రకాలు, ఒక పాంప్లెట్ పంచచ్చు, ఒక పుస్తకం వచ్చి, ఎన్ని రకాలైనా నువ్వు ఒక ధ్యానిగా నువ్వు వాళ్ళ దగ్గర పోవటానికి ప్రయత్నించదు. ఆత్మ కుటుంబాన్ని చేరుకోవచ్చు. ఇలా మన ఆత్మ కుటుంబాన్ని పెంచుకోవటానికి మనమే ప్రయత్నం చేయాలి, ఎవరు చేయరు, మనమే ప్రయత్నం. ఎందుకంటే మనకి జ్ఞానం ఉంది కాబట్టి, మనకి ఎంతో సమయం ఉంది కాబట్టి ఆ సమయాన్ని అంతా కూడా ఇప్పుడు మనం చెప్పినట్టు భాషల్లోనో, కళల్లోనో, ఆర్టికల్లోనో,
వేచించడం ద్వారా మన ఆత్మ కుటుంబాన్ని చేరుకోగలం. వెరసి ధ్యానం ద్వారా పరిచయం అయినటువంటి ఆత్మ బంధువులు పట్ల మనకు ఉన్నటువంటి బాధ్యత, ధ్యాన ప్రచారం బాధ్యతలన్నీ కూడా ఆత్మ కుటుంబం ధర్మంలోకి వస్తాయి. నీ ఎట్లయితే ప్రాపంచ కుటుంబంలో ఎంతైతే నీ ఆస్తి కోసము, నీ ఇల్లు కోసం, నీ బట్టల కోసం, నీ పిల్లల కోసం ఎంతైతే చేసావో అదే విధంగా నువ్వు ఆత్మ కుటుంబాన్ని నువ్వు జారాలి, నువ్వు ధ్యానం కావాలి, అన్నీ కావాలంటే నువ్వు కూడా బయట ఆత్మ కుటుంబాన్ని నువ్వు తయారు చేసుకోవాలి. ఎట్లా తయారు చేసుకోవాలంటే నీ సాధన, నీ శక్తి, నీ వైబ్రేషన్, నీ అంతా చైతన్య శక్తిని పెంచుకోవాలి. అయితే ఇప్పుడు భూమి మీద అనేది పెనుమార్పు స్థితిలో ఉంది. కాబట్టి కుటుంబ ధర్మంలో ప్రధానంగా రక్త సంబంధికుల కన్నా ఎక్కువ సమయాన్ని ఆత్మ కుటుంబానికి కేటాయించవలసిన పరిస్థితి ఇప్పుడు ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఒకసారి భూమి మీద ఆత్మ కుటుంబాన్ని గనక మనం స్థాపించగలిగితే అప్పుడు కుటుంబ ధర్మంలో పెను మార్పు కలుగుతుంది. ఎందుకంటే ఒకప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి మనుషులు కుల ప్రాతిపదిక మీద, ఆర్థిక ప్రాతిపదిక మీద, శాస్త్రాలను బట్టి బ్రహ్మచర్యం, గృహవాసనం, సన్యాసాసం 4 భాగాలు విడదీసి ఏర్పాటు చేయింది. అప్పుడున్న టైప్ వేరు, ఇప్పుడు భూమి చాలా మారిపోయింది, ఇప్పుడున్న స్థితులు వేరు. కానీ రానున్న రోజుల్లో తప్పనిసరిగా ఈ ఆత్మతత్వాన్ని లేదా జ్ఞానాన్ని మాత్రమే ఆధారంగా చేసుకొని ఉన్నత స్థాయి ఆత్మ కుటుంబాలు లేదా నిమ్మన స్థాయి ఆత్మ కుటుంబాలు అంటూ ఏర్పడే పరిస్థితి తప్పగా వస్తుంది. భూమి చాలా మారిపోతుంది. ఒకప్పుడున్న స్థితిలో ఉన్నారా, ఇవాళ ఎంతమంది ధ్యానులయ్యారు, ఎంతమంది ఆకర్షణ పెరుగుతుంది, ఎంత వైబ్రేషన్ వచ్చింది, ఎంత భూమి మారుతుంది. అప్పుడు కుటుంబ ధర్మంలో ఆత్మజ్ఞానం ఆధారం చేసుకొని ఏర్పడిన ఆత్మ కుటుంబాలు మాత్రం మనం చూడగలుగుతాం. వెరసి శరీర ధర్మం, కుటుంబ ధర్మం రెండింటికి సంబంధించిన మన కార్యక్రమాలు జీవిత జైలు సుమారు 66% 3/2 భాగంగా ఆకిస్తానని అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ కూడా నీ యొక్క రక్త కుటుంబానికి 4 గంటలు ఎట్లయితే పెట్టావో ఆత్మ కుటుంబానికి కూడా 4 గంటలు పెట్టాలి. అంటే టోటల్గా 24 గంటలు, 24 గంటలు 8 గంటలు శరీర ధర్మము, 4 గంటలు రక్త కుటుంబానికి, 4 గంటలు ఆత్మ కుటుంబానికి కేటాయించాలి. నెక్స్ట్ ఏంటి? స్వధర్మం. ఇక మిగిలింది స్వధర్మం అంటే స్వ అంటే ఆత్మ. ఆత్మధర్మం అంటే ఈ భూమి మీదకి మనం వచ్చేటప్పుడు లోపల చైతన్యాన్ని శరీరం అనే బట్ట కప్పుకొని వచ్చాం అంతే. శరీరం ఎవరు ఇచ్చారు? తల్లిదండ్రులు ఇచ్చారు. సోలు పైనుంచి వచ్చింది. కాబట్టి ఎలా అయితే బయట శరీరానికి సంబంధించిన పనులు చేస్తున్నామో అదేవిధంగా ఆత్మకు సంబంధించిన కూడా మనం పనులు చేయవలసి ఉంటుంది. ఇప్పుడు శరీరానికి ఇస్తున్నాం, పొద్దున ఇడ్లీ, సాంబారు, వడ, పూరి, దోశ మొత్తం ఇస్తున్నావు, ఆత్మకేమి ఇస్తున్నావు? అదే అని ప్రధానంగా ఆత్మ ప్రయాణానికి సంబంధించిన ప్రయత్నాలు అంటే మూడో కన్ను తెరుచుకోవటం, దివ్య దృష్టి ద్వారా గత జన్మల సంస్కారం పొందటం, ఈ జన్మలో మనం చేయవలసిన కార్యక్రమం, భవిష్యత్తులో మనం స్థిరపడే ఊర్ధలోకాల గురించి తెలుసుకోవటం, భూమి పరిధి దాటి ధ్యానంలో సూక్ష్మ శరీరాన్ని విడుదల చేసుకుని దానితో కోటాను కోట్ల లోకాలు సందర్శించి రావటం, ధ్యానంలో కూర్చొని ఆనందమయ శరీరము, 5th బాడీ కాన్షియస్ ఉండే పూర్తి స్థాయిలో ఆనందాన్ని గోలటం వంటి స్వధర్మాలుగా మారుతుంటాయి. ఏదైనా ధ్యానం ద్వారా దివ్య నేత్రము, సూక్ష్మ శరీర రిలీజ్ అవటం, ఊర్ధలోకాలు ఉన్నాయా, ఎక్కడెక్కడ ఏ లోకాలు ఉన్నాయి ఏంటి, వాటన్నిటి మనం తెలుసుకోవాలి. ప్రాణశక్తి తీసుకోవడంతో పాటు సూక్ష్మ శరీర అనుభవాలు, దివ్య నేత్ర అనుభవాలు, అదేవిధంగా టెలిపతి మొదలైన అతీంద్ర స్థాయి అనుభవాలు సంపాదించడం కోసం మనం స్వధర్మంలో పేర్కొంటాం. ఆత్మ దేహం నుండి బయటకు వచ్చి సూక్ష్మ శరీరంతో ఈ దేహాన్ని చూసుకొని నేను అంటే శరీరం కాదు, ఆత్మ అని ఒక మూల సత్యాన్ని అనుగ్రహించి ఇలా స్వధర్మంలో ముఖ్యంగా ఆత్మకు సంబంధించిన అనుభవాలను కూడా పొందటం జరుగుతుంది. స్వధర్మం అంటే ఏంటి? తిని పనుకోవటం కాదు, కంపల్సరీ నైట్ పూర్తిగా మేలుకొని ఏ రేత్రి మెలకు వచ్చినా లేచి ధ్యానం చేసి పుస్తకాలు చదివి, అదే నీకు భాష వస్తే హిందీలో వాళ్ళతో మాట్లాడచ్చు, అదే ఇంగ్లీష్ వస్తే ఇంటర్నేషనల్ వాళ్ళతో నీకు కనెక్ట్ అవుతారు. మరి ఇట్లాంటివన్నీ కూడా మనం స్వధర్మంలో 8 గంటలు కేటాయించాలి. కుంభకర్ణుడిగా మనం నిద్రపోవటానికి వీల్లేదు. ఎంతోమంది ఇప్పుడు మాకు డాక్టర్ గారు ఉన్నారు ఇంటర్నేషనల్లో, ఒక షుగర్ కేసు అంటే ఎమ్మడే నా పేరు రాసేస్తాడు. వాడు ఏదో రేటు ఫోన్ చేస్తాడు, నైట్ కదా, వాడికి తెల్లారి నాకు నైటు ఆ బెల్ అది రింగ్ మోగిందంటే ఎత్తాల్సిందే. అంతేగాని పనుకుంటే ఒప్పుకునేది పని లేదు. ఏ రేత్రైనా ఎవడు అడిగినా 24/7 ఎనీ టైము నా ఫోన్ ఎప్పుడు కూడా ఆన్లోనే ఉంటుంది అనమాట. ఏది అడిగినా ఏ సెకండ్ అయినా నాకు తెలుసుకున్న జ్ఞానాన్ని నేను పంచటానికి వచ్చాను కాబట్టి ఆ విశేషమైన జ్ఞానాన్ని పంచుతూ ఉంటాం. ఇక్కడ శరీరము ఆత్మసాక్ష, నిజానికి శరీరం ద్వారా, మనసు ద్వారా, బుద్ధి ద్వారా సాంఘికంగా మనం పొందే అనుభవాలన్నీ కూడా ఆత్మ అనుభవాలు. అయితే వాటిని శరీరం ద్వారా పొందుతున్న ఆత్మ అనుభవాలు, వాటిని మనం పేర్కొంటున్నాం. శరీర ధర్మంతో చేసే కార్యక్రమాలతో పాటు
ధ్యానంలో కూర్చొని శరీరాన్ని, మనసుని, బుద్ధిని పూర్తిగా విడిచిపెట్టి ఆత్మబంధువులతో శక్తి స్థాయిలో లేదా అనుభవ స్థాయిలో పొందే అతీంద్రియ అనుభవాలు కూడా ఇక్కడ మనం స్వధర్మంగా పెరగవచ్చు జరుగుతుంది. వీటినే సాధారణంగా ఆత్మ సాక్షాత్కారము అంటాము. అంటే వీటి ద్వారా కూడా పొందుకో. నిజానికి ఆత్మ సాక్షాత్కారం అంటే అన్ని స్థాయిలో పొందే అనుభవాలన్నీ కలిపి ఆత్మ సాక్షాత్కారం గ్రహించ. పుట్టినప్పటి నుంచి మన శరీరంతోనూ మనస్సుతోనూ ఎన్నో అనుభవాలు పొందుతుంటాం. ఆత్మలో అంటే అంటే ధ్యానంలో కలిగే అనుభవాలే మాత్రం కాదు, మన ఆత్మ సాక్షాత్కారం పేర్కొంటున్నాం. కానీ శరీరము ద్వారా పొందే అనుభవాలు, ఆత్మ అనుభవించే అనుభవాలు రెండింటిని కలిపి ఆత్మ సాక్షాత్కారం అంటాం. అంటే అటు శరీరంతోనూ ఇటు ఆత్మతో ఇచ్చేది ఆత్మ సాక్షాత్కారాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి 16 గంటలు శరీర ధర్మానికి, కుటుంబ ధర్మానికి కేటాయిస్తే ఆత్మ ధర్మానికి అంటే స్వధర్మానికి మిగిలిన 8 గంటలు కేటాయించాలి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మనిషి పరిపూర్ణంగా జీవించినప్పుడు, అంటే ఒక భగవంతుడిలా జీవించినప్పుడు నిద్ర అనేది లేనేలేదు. నువ్వు ఒక భగవంతుడు, నీకు నిద్ర ఏంటి? నిద్ర అనేది లేనేలేదు. రోజు నిద్ర కోసం మనం 8 గంటల సమయాన్ని కేటాయిస్తున్నాం. మనం అంతా కూడా నిజానికి ఒక సామాన్య మానవుడు. భగవంతుడిలా జీవించే విధానం తెలియక స్వధర్మంలో భాగంగా ఆత్మ తన కోసం తాను కేటాయించుకున్న 8 గంటలు నిద్రగా పేర్కొంటాం. నిద్రలో ఆత్మ యొక్క సూక్ష్మ శరీరం బయటికి విడుదలై కోటానుకోట్ల లోకాలు తిరిగి జ్ఞానాన్ని, శక్తిని పొంది వస్తే అదే ఆత్మతో పగలు సుమారు 18 గంటల పాటు సామాన్య మానవుడు తిరగటం గమనిస్తాం. ఎలా రేత్రి పనుకొని ఆ చైతన్య శక్తి తెచ్చుకుంటే నీ కంటి ద్వారా, నీ మాట ద్వారా ఎంత దురిగినో ఎక్కడి నుంచి వస్తుంది? ఒక సెల్ ఫోను ఛార్జింగ్ అయిపోతే లబలబా కొట్టుకుంటాం. మరి దీనికి ఎవరు ఇస్తారు? అట్లుంది. మనం ధ్యానం ద్వారా చేసే జ్ఞానం సంపాదించినప్పుడు మూడో నేత్రం ద్వారా మనం పొందే అనుభవాలు శరీరానికి కావాల్సిన విశ్రాంతిని మాత్రమే కాకుండా ఆత్మపరంగా పొందవలసిన జ్ఞానాన్ని కూడా ఇస్తుంది. ఇవన్నీ కూడా ఆత్మపరానికి ఇస్తుంది జ్ఞానం. కాబట్టి రాత్రి పూట మనం నిద్ర రూపంలో గడుపుతున్నటువంటి 8 గంటలు కూడా కేవలం స్వధర్మం కోసమని మనం తెలుసుకోవాలి. అప్పుడే యోగ నిద్ర మనం పూర్తి న్యాయం చేకూర్చేట్లట. కాబట్టి కొత్తగా ధ్యానంలో వచ్చే వాళ్ళకి రోజుకు సుమారు 4-6 గంటల సేపు ధ్యానం చేయమని ఎందుకు చెబుతాము? అంతవరకు వాళ్ళు శరీర, కుటుంబ ధర్మాలలో రక్త సంబంధికులు సంబంధించి ఉన్నటువంటి జ్ఞానం మాత్రం ఉంటుంది. కుటుంబ ధర్మంలో ఆత్మ కుటుంబం మరియు స్వధర్మం అంటే 1% పార్ట్ కూడా వారి జీవితంలో లేదు. వాళ్ళ దగ్గర ఈ స్వధర్మము, ఈ ఆత్మ కుటుంబ ధర్మం వాళ్ళకి లేనే లేదు. కాబట్టి వాళ్ళకి శారీరకంగా, మానసికంగా, సాంఘికంగా, ఆధ్యాత్మికంగా ఏదో తెలియని వెళ్తుంటది. ఇలా ఎంతో ఉంది, ఎంతో డబ్బు ఉంది, ఎంతో కోటీశ్వరులు వెలితో జీవిస్తున్నారు. ఏర్పరచుకొని దానినే ఒక జబ్బుగా తెచ్చుకుంటారన్నమాట. ఆ వెలితే ఒక జబ్బుగా తెచ్చుకుంటారు. సంఘర్షణగా అనుభవిస్తూ ఉండటం గమనిస్తాం. ఒక నాణ్యానికి 2 వైపులా ఉన్నట్లు మన జీవనానికి కూడా సగం ప్రాపంచికం, సగం ఆధ్యాత్మిక 2 ముఖ్యమే. 2 కలపటానికి ఇక్కడ మనం చెప్పినటువంటి 3 ధర్మాలు ఉన్నాయి. కాబట్టి సామాన్య మానవుడికి జ్ఞానం, ధ్యానం గురించి తెలవదు. ఎవరికి తెలుసు? సామాన్య మానవుడికి ధ్యానం గురించి అసలు తెలియదు. జ్ఞానం గురించి ముందు పేర్కొన్న శరీర ధర్మం గురించి, రక్త సంబంధం గురించి, వాటి ఆనందాల గురించి కూడా పూర్తిగా తెలియదు. ఎందుకంటే ఈత రాదు, కళలు రావు, అదేవిధంగా భాషలు రాకపోవడం వల్ల ఎంతో మంది వ్యక్తులను వాడు కలవలేకపోతాడు. ఇదేంటో నువ్వు ఇమ్మలేకపోవడం, నీ దగ్గర కొన్ని ఉంటేనే కదా నువ్వు ఇమ్మడేది. ఇలా కొన్ని విషయాలు పూర్తిగా నేర్చుకోకపోవటం వల్ల ఇటు శారీరక ఆనందాలు కూడా సంపూర్ణంగా పొందలేని స్థితిలో ఉంటాడు. అజ్ఞానంతో పనికిరాని సినిమాలు లేదా వినోద కార్యక్రమాలు చూసి డబ్బులంతా ఖర్చు చేసి మరీ ఏడుస్తాం. ఏం చేస్తాడు? సమయం దొరక ఏదో చేసి అన్ని ఖర్చు పెట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. ఇలా మనం చేసే అజ్ఞానపు శరీరం వల్ల శరీరంతోనూ రక్త సంబంధికులను పొందవలసిన ఆనందాన్ని పూర్తిగా పొందలేని దుస్థితిలో ఉంటాడు. కాబట్టి ఇటువంటి వ్యక్తికి ధ్యానంలో మొట్టమొదటిగా వచ్చినప్పుడు ఎక్కువ సమయాన్ని ఆత్మ కుటుంబ ధర్మానికన్నా స్వధర్మానికే వినియోగించవలసి ఉంటుంది. ఫస్ట్ ఎవడన్నా ఇట్లా సమస్యతో వచ్చాడంటే వాడికి ముద్ర వేసేదంటే రేత్రి ఎక్కువ స్వధర్మానికి నువ్వు ఎక్కువ కేటాయించు. అందుకనే ధ్యానంలో కొత్తగా వచ్చిన ముందుగా 1.5 పార్ట్ అంటే తెర వెనక ఉన్న భాగాన్ని పూర్తిగా సమయాన్ని స్వధర్మానికి కేటాయించి ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం, రాత్రి పుస్తకాలతోనూ, సీడీలతోనూ, జ్ఞానంతోనూ, ధ్యాన ప్రచారంతోనూ కాలం గడుపుతామని చెబుతాం. మరి చెయ్యాలిగా, వాడు హోంవర్క్ అంతా చెయ్యాలిగా. ఆ హోంవర్క్ అంతా లోపల పెట్టుకుంటే ఎట్టయిద్ది? మొత్తం నాడీ మండలం శుద్ధి చెబుతాం. మొదట్లో
ఈ స్థితి ఇంట్లో మిగతా వ్యక్తులు కొద్దిగా లేదా చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది. చాలా మంది ఇబ్బందిగానే ఉంటుంది వాడు చేసే పని. ఎందుకంటే కొన్ని నెలల పాటు లేదా కొన్ని సంవత్సరాల పాటు 1.5 భాగం తెలియకుండా గడిపిన కాలం అంతటి తిని గుర్తు చేసుకునేందుకే పూర్తిగా స్వధర్మంలో గడపాలి. ఎక్కడ ఇబ్బంది పడాము, ఎక్కడ లోపం పడాము, ఎక్కడ డెఫిసిట్ అయింది అనేది నీ స్వధర్మంలోనే నీకు తెలుస్తుంది. ఆ తర్వాత వసుదైక కుటుంబ ధర్మంలో అంటే ఆత్మధర్మంలో మునిగి తేలటం సులభం అవుతుంది. ఎప్పుడైతే ఆత్మపరంగా మిలిగి ఉన్న పని పూర్తి అవుతుందో అప్పుడు తిరిగి మనం యథాస్థితికి మధ్య మార్గంలో వస్తాం. నువ్వు ఆ సత్యం తెలిసిన తర్వాత మళ్ళా మధ్య మార్గంలోకి వస్తాం. కనుక రోజు 8 గంటలు శరీర ధర్మానికి, కొంత సమయాన్ని కుటుంబ ధర్మానికి, కొంత సమయాన్ని ఆత్మధర్మానికి, స్వధర్మానికి, ధ్యానము, జ్ఞానము, పుస్తక పఠనం కోసం వినియోగించడం ద్వారా అన్ని ధర్మాలను సరిసమానంగా పాటించవలసి ఉంటుంది. వెరసి ఈ జీవిత ధ్యేయం సాధనలో తొలి దశలో ధ్యానాన్ని సమయాన్ని కేటాయించి ఒక విధంగా ఒకలాగా ఉంటే కొద్దిపాటి పరిపక్వతం చెందిన తర్వాత ఒక విధంగా ఉంటే కొద్దిపాటి పరిపక్వతం చెందిన తర్వాత మరో విధంగా ఉంటుంది. పూర్తి స్థాయి పరిపక్వ స్థితిలో వచ్చిన తర్వాత జీవిత ధ్యేయం మరో రకంగా ఉంటుంది. స్టెప్ బై స్టెప్ జీవిత ధ్యేయం మారుతూ ఉంటుంది, నీ స్థితిని బట్టి మారుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న క్రమంలో అవన్నీ కూడా చాలా స్పష్టంగా మనం పొందగలుగుతాం. కాబట్టి రోజు మొత్తంలో మీరు లేదా ఒక వారము, నెల, 6 నెలలు, సంవత్సర కాలము, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాల వరకు ఇలా ఈ 3 ధర్మాలు పూర్తిగా నిర్వర్తించేట్టుగా సమయాన్ని, సందర్భాలని, వ్యక్తులను మనం ఎంపిక చేసుకోవాలి. ప్లానింగ్ 6 నెలలకు కానీ, నెలకి, 2 నెలలకి, 3 నెలలకి ఎవరోతో కలవాలి, ఎక్కడ క్లాసులు చేయాలి, వీటన్నిటి కూడా మనం చేసుకోవాలి. ఒక పథకం ప్రకారం అన్ని ధర్మాలను కలిపి సరిసమానంగా ఆలోచించడం వల్ల సచ్చిదానంద స్థితి ఎప్పుడైనా నిజమైన ఆనందం అనుభవిస్తూ అదే ఆనందాన్ని మరి కొంతమందికి పంచుతూ ఈ జన్మను ఆఖరి జన్మ చేసుకునే అద్భుతమైన చైతన్య స్థితి మనం వెళ్ళగలుగుతాం. ఈ 3 ధర్మాలు ఉన్నప్పుడే నువ్వు మంచి ఆనంద స్థితికి వెళుతావు. సమానంగా సమయం కేటాయించాలి. కాబట్టి జీవిత ధ్యేయంలో ఈ 3 టాబ్లెట్లు ప్రతి ఒక్క ధ్యాని పూర్తిగా అర్థం చేసుకొని రోజులో సమయాన్ని 3 ధర్మాలకు సమానంగా కేటాయించాలి. కేవలం రక్త సంబంధికులు, నా భార్య, నా పిల్లలు లేదా నా తోబుట్టిన వాళ్ళే నా జీవితాన్ని ఎవరైనా అది తప్పే. అలా అన్ని రక్త పక్కటం, కేవలం జ్ఞాన ప్రచారం చేయటం, సమాజ సేవ అనుకుంటూ వెళ్ళిపోతే అది కూడా తప్పే. వాళ్ళని వదిలిపెట్టకూడదు. వాళ్ళని వదిలిపెట్టి నేను ధ్యానానికి పోతాను, నేను ర్యాలీలకు పోతానంటే అది కూడా తప్పే. శారీరక వాంఛలు లేదా విషయ వాంఛల్లో నిజమైన ఆనందం ఉందని ఈత కొట్టడంలోను, తిండిలోను, క్రికెట్లోను పూర్తిగా ఉండిపోతే అప్పుడు మిగతా అన్నిటిని పక్కన పెట్టినట్టు అవుతుంది. ఇలా ఒక భాగాన్ని మాత్రమే ప్రధానంగా తీసుకునే వాళ్ళు జీవితాలు అన్నిటినీ సరిసమానంగా చేయలేకపోవటం వలన ఆత్మపరంగా సరైన జీవిత ప్రణాళిక లేదు. జీవిత ధ్యేయం తెలకపోవటం వలన స్థిరత్వంతో అనే నిరోధం పొంది శక్తి క్షీణించి దానిని జబ్బులుగా తయారు చేసుకుంటున్నారు. అంటే జీవిత ధ్యేయం అనేది తెలవక వాటినే శక్తిని క్షీణించుకొని వాటినే జబ్బులుగా చేసుకుంటున్నారు. ఇప్పుడు దాకా ఈ జీవిత ధ్యేయం అనే విషయాన్ని మనం శరీర ధర్మం, కుటుంబ స్వధర్మం అనే 3 ధర్మాల గురించి మనం చెప్పుకున్నాం. కానీ ఇంకా ఇంకోటి ఉన్నాయి, 4 ఉన్నాయి ధర్మాలు. కామ, అర్ధ, ధర్మ, మోక్షాలు ఏంటి? అయితే ఇదే విషయాన్ని 4 కోసం బతకటం కన్నా సిద్ధానికి అనుగుణంగా మనం వివరించవచ్చు. ధర్మం అంటే వేరు వేరు స్థాయిలో ఆత్మ పదార్థంలో భూమి మీద ఉన్న అన్నిటినీ కలిపి సరిసమానంగా ఒక మధ్య మార్గం నడిపించడం కోసం సమాజ ధర్మం అనేది ఏర్పరచుకున్నాము. కాబట్టి తోటి జీవికి లేదా ప్రాణి ఇబ్బంది కలగకుండా జీవించడమే ధర్మం. అదేవిధంగా అర్థం అంటే డబ్బు అనేది ఒక భాగం, కళలు అనేది 2వ భాగం. ధనం మూలం ఇదం జగత్. డబ్బు ఉంటేనే ఈ లోకంలో మనం ఏదైనా సాధించగలం. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తికి డబ్బు కోసం ఏదో ఒక ఉద్యోగాన్ని నిర్వహించడంలో పాటు కొంత సమయాన్ని కళలు కేటాయించి వాటి ద్వారా కూడా ఆనందం పొందటం నేర్చుకోవాలి. ఓన్లీ డబ్బే కాదు, కొంత సమయం సంగీతం నేర్చుకోవచ్చు, పాటలు నేర్చుకోవచ్చు, ఎన్నో అన్ని జీవితానికి ఒక అర్థం. ఇక్కడ అర్థం అంటే డబ్బు ద్వారా పొందే అనుభవాలు, ఆనందాలు, మరి కళలన్నీ తెలుసుకోవాలి. అర్థం అంటే డబ్బు ద్వారా పొందేవి, కళల ద్వారా పొందేని చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి? కోరికలు నశించాలనటం చాలా తప్పు. కామం అంటే కోరిక, అన్ని రకాల కోరికలు నెరవేర్చుకోవాలి. తప్పు అనేవి సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఉంటాయి. సమాజంలో ధర్మాన్ని వినాడకుండా, అవతల వాళ్ళ యొక్క స్వేచ్ఛ భంగం కలగకుండా మనకు అవకాశం ఉన్నంతలో కోరికలను కూడా తీర్చుకోవాలి. అవసరం వాడికి ఎలాంటి భంగం లేకుండా చిన్న
కోరిక కోరుకొని వదలాలి. ఇక్కడ కామం అంటే మైదనం మాత్రమే అని అనుకునే ఒక దుస్థితి ఉంది. ఈ కామం అంటే ఒక మైదనం అని ఒక ఒక చెడ విత్తనం నాటి సమాజాన్ని గందరగోళం చేశారు. కానీ ఇక్కడ కామం అంటే కోరిక అని అర్థం చేసుకోవాలి. కోరికలు అంటే రకరకాలు, తినటము, వినటము, మాట్లాడటం, ప్రకృతిలో తిరగటం, ధ్యానం చేసుకోవటం, ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం వంటి ఇలా ఏ కోరికైనా మన మనసులో కలిగినా దానిని మనం కామంగా పేర్కొంటాము. ఏ కోరికైనా సరే, పుస్తకాలు కానీ ఏదైనా ఒకటి కోరుకుంటా. అయితే కామం మితిమీరితే ఏమొస్తుంది? తృష్టగా పరిగణించాలి. కాబట్టి తృష్ట ఉండకూడదు, కానీ కోరిక ఉండవచ్చు. కోరికను గురించి మాట్లాడేటప్పుడు మనం తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇంతవరకు తారాడిపడిన ఆధ్యాత్మికవేత్తలు ఆధ్యాత్మ జ్ఞానం సంపాదించడానికి, భగవంతుడి దగ్గరికి కావటానికి కోరికలు పూర్తిగా చంపుకోవాలి, కామాన్ని పూర్తిగా నశింపజేసుకోవాలి అని బోధన చేసి చేసి ఎంతో మంది జీవితాల్ని బస్టు పట్టించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే కోరిక ఉండకూడదని ఎంతో మంది చెప్పి బస్టు పట్టి, ఎందుకంటే కామం ఉండకూడదు, కామం తప్పు అన్న భావంతో సాధన చేసిన వారు ఎన్నో రోగాలు పాలయ్యారు. విషయాన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే కామం అనేది శరీరానికి సహజము, కోరిక అనేది శరీరానికి సహజం. ఈ భూమి మీద శరీరంతో, మనసుతో, బుద్ధితో, ఆత్మతో పొందే ఆనందాలు, కార్యక్రమాలు నెరవేర్చడానికి ఇంత చక్కటి శరీరాన్ని, ఆత్మను తీసుకొని వచ్చాం. అయితే ఈ ఆనందానుభవాలు మితిమీరి ఉండకూడదు. ఇది ఎంత వరకు ఉండాలి అంత ఉండు, కానీ మరీ మితిమీరు అని చెప్పడానికి బదులుగా కోరికే అసలు తప్పని చెప్పి సిద్ధాంతాలను పూర్తిగా పాత చింతకాయ పచ్చడి కొట్టివేయాలి. అప్పుడే నిజమైన ఆధ్యాత్మికలో ప్రయాణిస్తాం. కోరిక ఉండకూడదంటే సమాజంలో ఉండాలి, ఎంతవరకు ఉండాలి అనేది ఉండాలి. ఒక డాక్టర్గా నేను ఎంతో మంది పేషెంట్లు చూశాను. రకరకాల సరికాని ఆధ్యాత్మిక పద్ధతులను అనుసరించి బలవంతంగా అనుకోవటం వల్ల కలిగిన మానసిక ఒత్తిడితో ఆయా శరీర భాగాల్లో వాళ్ళు జబ్బులు పొందటాన్ని గమనించడం జరిగింది. ఈ వంతను అణిచివేసుకుంటే దానివల్ల ఎన్నో శరీర భాగాల్లో జబ్బులు పడ్డ గమనించడం జరిగింది. వీరిని తిరిగి ధ్యానంలో ప్రవేశపెట్టి నిజమైన ఆధ్యాత్మికతను తెలియజెప్పి వాళ్ళని మధ్య మార్గంలో అనుసరించడం మొదలుపెట్టిన తర్వాత ఆయా భాగాల్లో తిరిగి చైతన్యం ఆరోగ్యం సిద్ధించింది. వాళ్ళు ఒత్తిడి, ఇప్పుడు కామం కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదంటే ఏది కరెక్టు? కాబట్టి ఇక్కడ కామం, కోరిక అనే విషయం ఆధ్యాత్మిక ఏ విధంగా అడ్డు కాదు. ఆధ్యాత్మిక మార్గంలో కోరిక అనేది అడ్డు కాదు అన్న దాన్ని మనం 1-2 సార్లు చెప్పుకోవటంలో అతిశక్తి లేదు. కోరిక అంటే శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ ద్వారా తీసుకునే అన్ని రకాల ఆనందాలు, శరీరపరంగా, మనసు పరంగా, ఆత్మపరంగా అన్ని రకాల ఆనందం. దీన్నే మనం ఒక ఆధ్యాత్మిక సూత్రంగా చెప్పుకోవచ్చు. వీఆర్ నెవర్ గివింగ్ ది విష్ వితౌట్ ఆల్సో బిగిన్ గివింగ్ ది పవర్. రీచార్డ్ బాగ్ చెప్పాడు. ఇది అన్నీ ఉండాలి. కాబట్టి మన కోరిక కలిగినప్పుడు దాన్ని నిజం చేసుకునే శక్తి మనలో ఉంటుంది అని. అయితే ముందుగా కోరిక కలగానే అది తప్పు అని సమాజం దాని మీద వేసిన ముద్ర, మనలో నుండి వెలపడే ఒక నిస్సహాయత. కోరిక తీర్చుకోవాలి, అంతేగాని అది ఒక నిస్సహాయత. సహజంగా కోరికని వెనక్కి తోసివేస్తాం. నిజానికి మనకు కలిగే ప్రతి ఒక్క కోరిక వెనక దానికి నిజం చేసుకునే సామర్థ్యం మనలో ఖచ్చితంగా ఉంది. నీకు ఒక కరుకు వచ్చిందంటే అది నిజం చేసుకునే సామర్థ్యం నీలో ఉంది. అయితే ఆ కోరికను నెరవేర్చుకునే విధానం, దాన్ని నేర్చుకోవటానికి మనం చేయవలసినటువంటి ప్రయత్నం సరైన రీతిలో ఉండాలి. ఆ కోరికని నెరవేర్చుకోవాలి, ఏ రకంగా పోవాలి, ఎట్లా చేయాలి అనేది ఉండాలి. అదేవిధంగా నెరవేర్చుకునే కోరికలు చేయవలసిన సమయము, సందర్భాలు కూడా అర్థం చేసుకోవాలి. ఎట్లా చేయాలి, అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని కోరికలు జాగృత అవస్థలో సాధ్యం కానప్పుడు స్వప్నావస్థలో కూడా నేర్చుకోవచ్చు. జాగ్రత్తలో కాదు, స్వప్నావస్థలో కూడా కావచ్చు. కాబట్టి తెర ముందు, తెర వెనక అన్ని విషయాలు అర్థం చేసుకోవటంలో మన జీవితంలో కోరికలు అన్న భాగాన్ని చక్కగా పూర్తి చేయగలుగుతాం. తద్వారా సచ్చిత్ ఆనందం అంటే ఎప్పుడు నిజంగా ఉండే ఆనందంలో భాగంగా ఈ జన్మలో పొందటువంటి కోరికల యొక్క ఆనందాన్ని పొందుతాము. తద్వారా మోక్షం అంటే సర్వసాధారణంగా చనిపోయిన తర్వాత పైలోకాల్లో మనం పొందే ఆనందం అంటే వర్తమానమే తయారు చేస్తుంది. వర్తమానమే తయారు చేస్తుంది. సేతు మహానుభావుడు చెప్పాడు, ఏ విధంగా ఏ క్షణానికి ఆ క్షణం మనం పొందాల్సినటువంటి నిజమైన ఆనందంతో మనం ఉన్నప్పుడే ఆ రెండింటి యొక్క జ్ఞానాన్ని మాత్రమే తీసుకొని వర్తమానంలో పొందవలసిన ఆనందాన్ని మనం సంపూర్ణంగా గ్రహించినట్టయితే మనకు మోక్షం వచ్చినట్టే. దానినే జీవన ముక్తి అన్నాడు సేతు మహానుభావుడు.
మరి ఎప్పుడైతే మనం వర్తమానంలో సరైన ఆనందాన్ని పొందలేదో అప్పుడు మనం మోక్షం నుండి బయటపడినట్టు, మోక్షం లేనట్టే అని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే వర్తమానంలో సరైన ఆనందంతో ప్రతి క్షణం జీవించగలుగుతామో అప్పుడు ఈ శరీరం నుండి విడిపడిన తర్వాత కూడా ఆత్మ తదైనటువంటి ఊర్ధలోకాల్లోకి చేరుకొని అక్కడ కూడా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మోక్షం అంటే చనిపోయిన తర్వాత అక్కడెక్కడో లోకాలు తన స్వీట్ రిజర్వ్ చేసుకొని అక్కడెక్కడో పోయి కూర్చొని అనుభవించేది కాదు, ఏదో ఎక్కడికో పోయి అనుభవించేది కాదు. ఈ జీవిత కాలంలోనే అనుక్షణ ఆనందంగా జీవిస్తూ ఆనందమయ మరొక క్షణం తయారు చేసుకోవటమే అనే అర్థం చేసుకోవటమే మోక్షం. మనం అర్థం చేసుకోవాలి, ఎక్కడో చూస్తే ఎక్కడో వస్తుంది కాదు, ఈ జీవితంలో వస్తుంది. కాబట్టి ధర్మ అర్థ కామోక్షాలు 4కి అనుగుణంగా జీవించినప్పుడే మాత్రం మన జీవిత జైల్లో సరిగా ఉన్నట్టు లెక్క. వెరసి శరీర ధర్మం, కుటుంబధర్మం, స్వధర్మం అనే 3 విషయాలు, ధర్మ అర్థ కామ మోక్షాలు అనే 4 విషయాలు, వీటితో జీవిత జయాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవచ్చు. బ్రహ్మంగారు చెప్పాడు, పుణ్యలోకములకు పోయిన పోకగా, పుణ్యలోకములకు పోయిన పోకగా, పోవు వచ్చు దారి పోవుచుండ్రు, వచ్చు పోవు దారి వదిలించుకొనే వాళ్ళే. పుణ్యలోకములకు పోయిన పోకగా, పోవువారు వచ్చి పోవుచుండ్రు, వచ్చిపోవు దారి వదిలించుకొని వలే. కాళికాంబ హంస కాళికాంబ. ఎన్నిసార్లు మనం రావాలరా, ఎన్నిసార్లు మనం పోవాలరా? ఇదే పన మనకు 5వ క్లాసు ఫెయిల్ అయితే మళ్ళీ 5వ క్లాసేనా? ఫెయిల్ అయ్యి మళ్ళీ ఫెయిల్ అయ్యి ఎన్నిసార్లు ఫెయిల్ అవుతాం? లేక 5వ క్లాసు నుంచి 6వ క్లాస్కి, 6వ క్లాసు నుంచి 7వ క్లాస్కి మరి ముందుకు పోతామా? మై డియర్ ఫ్రెండ్స్, ఈ భూలోకంలో ఒక పాఠశాల మాత్రమే, అనంత విశ్వాల్లో ఎన్నో కాలేజీలు, యూనివర్సిటీలు ఉన్నాయి. మనకున్న అన్ని రోజులు స్కూల్లోనే ఉంటామా? స్కూల్ వదిలిపెట్టేసి కాలేజీ వదిలిపెట్టి యూనివర్సిటీ యొక్క స్థాయికి ఎదగాలి కదా. ఈ స్కూలు వచ్చిపోయే దాన్ని వదిలించుకోవాలి. ఎక్కడైతే ఆత్మజ్ఞానం పరిపూర్ణంగా ఉంటుందో అక్కడ ఈ యొక్క వచ్చిపోయే దాన్ని వదిలించుకుంటాం కనుక ధ్యానం చెయ్యాలి, మంచినే చేద్దాం. శుభాశుభ పరిత్యాగ అన్నాడు గీతాకారుడు. పుణ్యం విరణ్యత పద అన్నాడు ఆది శంకరాచార్యులు. వీరబ్రహ్మేంద్ర స్వామి ఒక గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞానం, వీరబ్రహ్మేంద్ర స్వామి ఒక గొప్ప యోగీశ్వరుడు, వీరబ్రహ్మేంద్ర స్వామి ఒక గొప్ప సంఘ సంస్కర్త, ఆధ్యాత్మిక శాత, సిసలైన సంఘ సంస్కరణ కాగలడు, సంఘానికి దారి చూపించగలడు, సంఘానికి వెలుగు దివ్య కాలదు. మై డియర్ ఫ్రెండ్స్, ఆధ్యాత్మిక శాస్త్రం లేకుండా సుఖమైన ప్రాపంచిక జీవితమే లేనే లేదు అసలు కదా. సుఖమయ, శాశ్వతమయ, ఆనందమయ ప్రాపంచిక జీవిత కావాలంటే ఆధ్యాత్మిక జీవితం తప్పనిసరి అని కబీరు, నానక్, జీసస్ క్రైస్ట్, లోవట్, చావంగ్, లోట, బీసెంట్ ప్రతి ఒక్కరూ చెప్పారు. ఆధ్యాత్మిక జీవితం లేనిది బొగ్గు జీవితమే, అది అశాశ్వతమైన జీవితమే. ఇన్ని జన్మలు వచ్చిపోయే దారి వదిలించుకోరా, ఈ జన్మకైనా అదంతా బంద్ చేయరా అని వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పాడు. మరి ఈ యొక్క దాంట్లో గనక మనం పాటించకపోతే మనకు వచ్చే అనారోగ్యాలు, శరీరంలో మణిపూర చక్రానికి సంబంధించింది, అనాహత స్థితిలో వచ్చే అనేక రోగాలు, షుగరు, హై బీపీ, గ్యాస్ట్రిక్ ప్రధాన జీవిత జయం ఆలోచించడం వల్ల వచ్చే మేజర్ మిస్టేక్, పెద్ద జబ్బులు కూడా ఈ జీవిత జయం వస్తుంది. థ్యాంక్ యూ.